ప్రతిపక్షానికి పనికిరారని ఎప్పుడూ నిరూపించుకున్నారు. క్రిందటిసారి వాళ్ళు ప్రతిపక్ష పాత్ర ఏం పోషించలా. కాకపోతే ప్రజలే ప్రతిపక్ష పాత్ర పోషించి జగన్ని చంద్రబాబుని గద్దెదించి జగన్కి అధికారం ఇచ్చారు. అధికార పక్షంగా నిరూపించుకోకపోవడంతో మళ్ళీ ప్రతిపక్షానికి కూడా ఇవ్వలేదు ఛాన్స్. ఇప్పుడు ప్రతిపక్షం పరంగా చేయాల్సిన పోరాటం కరువు అవుతుంది. దమ్మున్న నాయకులు కరువు అయ్యారు, బలమైన నాయకులు కరువు అయ్యారు. ఇంతకుముందు బలమైన నాయకులు కూడా బలహీనుడే, సరిగ్గా తొక్కి నిలబెడితే గనక దడుచుకుని పారిపోతాడు, ఇవన్నీ ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్తారు తప్పించి దమ్మున్న నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొరవడ్డారని వాళ్ళే ప్రూవ్ చేసుకుంటున్నారు. అవసరమైతే పోరాడాలి. ప్రతి నియోజకవర్గంలో దమ్మున్న నాయకులే ఉన్నారు. ఇదివరకు ధర్నాలు చేశారు, ఆందోళనలు చేశారు, ఇవన్నీ చేశారు ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు. కాంగ్రెస్ నుంచి వైసీపీకి వచ్చిన వాళ్ళే కదా. ఏమైపోయింది ఇప్పుడు? ఉన్నట్టుండి పెద్ద మనుషులు అయిపోయారా? రోడ్డు మీద కూర్చోలేవా, ధర్నా చేయలేవా, ఉద్యమించలేవా, ఊరేగించలేవా, ప్రజల తరపున పోరాడలేవా, ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడలేవా, ప్రజలను అడగలేవా? ఇంకెందుకు నువ్వు రాజకీయానికి? నువ్వు మూసుకుని పక్కకి వెళ్ళిపోతే కొత్త తరం వస్తుంది కదా, పోరాడే బ్యాచ్ వస్తారు కదా. అది ఆలోచించుకోవాల్సి ఉందండి సార్. వాస్తవానికి గతంలో కూడా మనం చాలాసార్లు అనుకున్నాం, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి వచ్చినప్పుడు, తెలుగుదేశం పార్టీ గురించి వచ్చినప్పుడు చుట్టూ ఒక కోటరీ ఉండేది, ఆ కోటరీ మధ్యలో ఉండేవారు చంద్రబాబు.